వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్టీలతో పని లేకుండా అభివృద్ధికి ప్రజాసేవకు కౌన్సిలర్లు కృషి చేయాలని ఎలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పిల్ల రవికుమార్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఎక్స్ అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఓటు వేసిన వారికి సేవ చేయాలి అని, రాజ్యాంగంలో ఎక్కడా లేదని, ప్రతి ఒక్కరికి సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. కౌన్సిలర్లు కూడా పార్టీలతో పని లేకుండా అందరినీ కలుపుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. మనకు ప్రజలు కల్పించిన 5 ఏళ్ల కాలంలో మంచివాడిగా గుర్తింపు పొందాలన్నారు. అనంతరం మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి, వైస్ చైర్మన్లు బెజవాడ నాగేశ్వరరావు, ఏ గుప్తా, ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రభాకర్ రావు, డిఈఈ వీరయ్య, డిపిఓ శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ముందుగా గౌరవనీయులైన చైర్పర్సన్ గారు రమాకుమార్ గారికి, ఇక్కడికి ఈ కౌన్సిల్ సభ్యులైన మీ అందరికీ, అలాగే అధికారులకి, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్లస్ అక్కడ కూడా ముందుగా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో నాకు ఎప్పుడూ లేని మెజారిటీనిచ్చి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క ఓటర్కి కూడా, ఎలమంచిలి పరిధిలో అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరేదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతూ, మరింతగా పనిచేసి, పాత తాగిన వాళ్ళందరికీ కొంత ఇబ్బంది అవుతుంది. దానికి కూడా మనం డీఅడిక్షన్ సెంటర్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మద్యం కోసం డీఅడిక్షన్ సెంటర్ చేయాలి. చిన్నపిల్లలు లాంటి కూడా మద్యం తాగారు. మద్యం తాగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ గంజాయి వచ్చేది. సో ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. నిజంగా మనకి కనుక శ్రద్ధ ఉంటే, పిల్లలు పాడవకూడదని శ్రద్ధ ఉంటే, ఫస్ట్ చేయాల్సింది పోలీసులతోనో లేదా ఇంకోటితో కాదు, ఫస్ట్ డీఅడిక్షన్ సెంటర్ పెట్టి అప్పుడే అందుకే మీకు పెట్టాలి. దాని మీద ఒకసారి నాతో మీరు మాట్లాడండి. ఎవరు డాక్టర్ గారిని మాట్లాడి మీరు కంటిన్యూస్గా మీరు ఫాలోఅప్ చేయండి. అండ్ ఇట్ విల్ బి ఫస్ట్ మున్సిపాలిటీ